పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే రామగుండంలో అభివృద్ధి పేరిట అక్రమ నిర్మాణ కట్టడాలంటూ కూడా చిరు వ్యాపార కట్టడాలను కూల్చివేయడాన్ని నిరసిస్తూ కూడా ఈరోజు అన్ని పార్టీల సమక్షంలో అఖిల పార్టీల ఆధ్వర్యంలో కూడా రామగుండం మున్సిపల్ కార్యాలయం ముందు మహాధర్నా చేపట్టాయి. ఈ యొక్క కార్యక్రమంలో బీఆర్ఎస్, బీజేపీ, ఐఎఫ్టీయు, జనసేన, అలాగే బీఎస్పీ, అలాగే ఇతర పార్టీలు, అలాగే అనేక కుల సంఘాల ఆధ్వర్యంలో కూడా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు బైఠాయించి మహాధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చంద్ర మాట్లాడుతూ రామగుండంలో రాక్షస పాలన కొనసాగుతుంది, అభివృద్ధి పేరిట చిరు వ్యాపారస్తులను ఇబ్బంది పెడుతూ నానా అవస్థలకు గురి చేస్తున్నారంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అంతేకాకుండా స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ రామగుండంలో రాక్షస పాలన చేస్తూ కూడా నియంతలా పాలిస్తున్నారంటూ కూడా ఆరోపించారు. అంతేకాకుండా సిరిశెట్టి మల్లేశం చెందినటువంటి నిర్మాణాన్ని కూల్చివే కాకుండా రామగుండంలో ఎన్టీపీసీ, ఎఫ్సీఐ, అలాగే బస్టాండ్, అలాగే శివాజీనగర్లో కూల్చివేసినటువంటి నిరుపేదలకు నష్టపరిహారాన్ని కూడా చెల్లించాలి, కూల్చినటువంటి నిర్మాణాలను మళ్ళీ వెంటనే నిర్మించాలంటూ కూడా ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేయడం జరిగింది. లేదంటే మరింత ఉద్యమిస్తామంటూ కూడా ఈ సందర్భంగా ఆయన హెచ్చరించడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే సిపిఐ శతవార్షికోత్సవాల సందర్భంగా గోదావరిఖనిలో శతవార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గోదావరిఖని పట్టణంలోని ప్రధాన వీధుల గుండా సిపిఐ ప్రధాన కార్యాలయం నుండి గోదావరిఖని ప్రధాన చౌరస్తా మీదుగా మున్సిపల్, అలాగే బస్టాండ్ తదితర ప్రధాన వీరులుగా కూడా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు మాట్లాడుతూ ఎర్రజెండా పార్టీ సిపిఐ పార్టీ పుట్టి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శతవార్షికోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లుగా వెల్లడించారు. అంతేకాకుండా జనవరి 18వ తేదీన ఖమ్మంలో జరిగేటువంటి మహాసభకు పెద్ద ఎత్తున కూడా రామగుండం ప్రాంతం నుండి గోదావరిఖని ప్రాంతం నుండి పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని సభను విజయవంతం చేయాలంటూ కూడా ఈ సందర్భంగా వారు పిలుపునివ్వడం జరిగింది. అంతేకాకుండా ఎర్రజెండా పార్టీగా పుట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ఎప్పటికప్పుడు ఎండగడుతూ కూడా పేదల సంక్షేమం కోసం, పేదల హక్కులను, అలాగే కార్మిక కాపాడడానికి అనేక విధాలుగా పోరాటాలు చేస్తున్నటువంటి సిపిఐ పార్టీ రానున్న రోజుల్లో కూడా పెద్ద ఎత్తున కూడా కార్మిక, కర్షక, విద్యార్థుల అన్ని వర్గాల ప్రజల సమస్యలు పరిష్కరించే విధంగా పోరాటాలు కూడా మరింత ఉధృతం చేస్తామంటూ ఈ సందర్భంగా వారు వెల్లడించడం జరిగింది.